తెల్లారేకల్లా ఆడోళ్ళు మొత్తానికి తెలిసింది సాయిబు వాత పెట్టాడని. ఆ మాటతో ఊళ్ళో ఆడోళ్ళు ఎక్కడా దెయ్యం పెట్టిందని చెప్పడం లేదండి. సాయిబు గారు, మీ చిన్న బామ్మర్ది ఏం చేస్తాడు? వాడు ఒక రకమైన మనిషి, ఆడ కాదు మళ్ళీ మొగ కాదు. అంటే నాకు అర్థం కాలే. అరే నీకి వాడికి తేడా లేదండి, ఇప్పుడు మీకు తెలిసింది. అదే ఆ రకమా, అర్థమైందిలేండి. మీ ఇంటి దగ్గరే ఉంటాడా? వాడు హైదరాబాద్ లో ఉంటాడు. ఎప్పుడు ఇక్కడికి రాడా? ఒకసారి వచ్చి వాళ్ళ అక్క లేకపోతే మా పక్కలో పండుకున్నాడు. ఏమండి, మీ పక్కలో పండుకుంటే మీరు చూడలేదా? మేము నిద్రపోతున్నాం, లెగిసి ఏంటిరా అయితే అన్నాం. మాది అక్క ఏది ఒక్కడవే పండుకున్నాం అని చెప్పాడు. చెప్పు తీసుకొని కొట్టాం అంతే, మళ్ళీ రాలా. సాయిబు గారు, నేను మంచిదన్నా మీ భార్య మంచిదా? అరే దాన్ని అనుకుంటే కళ్ళు పోతాయండి. మరి నన్ను అనుకుంటేనో? నిన్ను అనుకుంటే పోయిన కళ్ళు ఎన్ని మందులు వేసినా రావండి. అబ్బా, అంత పేరా నాకు? అరే అబ్బాయి ఏంటి, బాలనాగమ్మలో ద్రౌపది 6 పెళ్లి చేసుకుంది. చేసుకున్న జనం ఏమన్నారు? ఆహా గొప్ప పతివతరా అన్నారు. అట్టా చూసుకున్నాం ఏం కాక మీకు ముగ్గురే కదండి. అరే ద్రౌపది మహాపతివర్త, నేను మీరు ఈలు కాక పతివత. సరే గాని ఇంటికి వచ్చాం, వంగిరండి. అరే అప్పుడే ఇంటికి వచ్చాం, గొంతులోంచి అడ్డం చేశాక. సాయిబు గారు, ఏమన్నా తింటావా? వద్దు అండి, ఇప్పుడు దాకా ఆఫీసులో తిన్నాం. ఆఫీసులో టీ పార్టీ? ఏమో, మేము కనపడగానే ఆఫీసులో జనం వాటేసుకుని లోపలికి లాగి మాకి ఏం కావాలో వాళ్ళు ఏం పెట్టదలుచుకున్నారో అడిగడిగి పెట్టారండి మాకి. అరే నిలబడే ఉన్నారు, కుర్చీ వేసా కూర్చోండి. కూర్చుంటాం. ఇదిగో ఈ కుర్చీ మీద కూర్చోండి. అమ్మా, అరే పడ్డారా? అయ్యో, లేవండి. సాయిబు గారు, దెబ్బ తగిలిందా? దెబ్బ ఏమి లేదండి, 2 మోకాళ్ళు పగిలినాయి. అరే ఇది ఏంటండి, ఈ కుర్చీకి 3 కాళ్ళే ఉండే. స్కీమ్ లో 4 వారాలు కడితే కుర్చీ ఇస్తామన్నారండి. 3 వారాలే కట్టాము, 3 కాళ్ళు ఇచ్చారు. వచ్చే వారం 4వ కాళ్ళు ఇస్తారంటండి. ఏడవలేకపోయారు. ఏం మనిషి అండి వాడు. అసలు ఒకరిని అనుకునేది ఏముందండి, దేశం మొత్తం మీద మంచోళ్ళ కన్నా మున్నమపి నాయాళ్లే జాస్తి ఉంటారు. పోనివ్వండి, ఈ కుర్చీ మీద కూర్చోండి. కూర్చుంటాం. అరే ఈ కుర్చీకి ఎక్కడ చూసిన కాళ్ళే ఎన్ని వారాలు కట్టారండి? సాయిబు గారు, మీకు ఎంత డబ్బు ఉందండి? పోయిన పేర్ల పండుగ 3 కోట్లు ఉన్నాయి. మా బామ్మర్ది లెక్క పెట్టాడు. ఎక్కడ? బ్యాంకేమే. ఎప్పుడైనా మీరు అమెరికా చూసారండి? 10 మీద 9 సార్లు చూసాం. ఎక్కడ? సినిమామే. ఏమండి సాయిబు గారు, మీరు ఎప్పుడైనా రాష్ట్రపతిని చూసారా? 101, 7 మొత్తం 30 సార్లు చూసాం. ఎక్కడ? టీవీమే. మీరు ఎప్పుడైనా భగవంతుడు చూశారు? మా బొట్టి వాళ్ళకి కనపడతాడా ఏమిటి? మీరు చూసారా? మాకు కొంచెం కనపడ్డాడు ఇంత ముందు. మొన్న ఆఫీసులో మొత్తం చూసాం. ఇవన్నీ నాకెందుకు గాని సాయిబు గారు, పాట పాడితే డబ్బులు ఇస్తా అన్నావు కదా, పాడుతున్నా. పాట కాగానే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే చెడింది. ఇప్పుడు పాడే మున్నమోపి పాటలు వద్దు. పాట పాడితే జనం ఒకరి మీద ఒకరు పడి సావాలా, సంగీతం కలిసిపోయి ఉండాలా. మీకు పాట వచ్చా? మేము వారానికి 2 సార్లు పాడతాం. ఎంకమ్మ గారి బర్రె కూడా 700 రూపాయలు. ఒకసారి 2 సార్లు 3 సార్లు. ఇదేం పాట? మున్సిపాలిటీ ఆలం పాట. అరే నవ్వు కాదండి, మీరు పాడండి. మీది పాట కాగానే కట్టలు ఇల్లు మొత్తం విసిరి పడేస్తాం. నీకు ఏరుకోలేక సావాలా. చూడర చిన్నోడా, నువ్వే కావాలిరా. సుబి చూడర చిన్నోడా, నువ్వే కావాలిరా. సాయిబు గారు, పాట కాగానే కట్టలు డబ్బులు ఇస్తానని పాడుతుంటేనే చల్లగా జారుకోవడానికి చూస్తున్నారు ఏంటండి? మాకి కడుపులో ఏదో కిందికి పైకి చేస్తుందండి. ఏంటది? కడుపులో తిప్పుతుందండి. సాయిబు గారు, డబ్బులు ఇవ్వండి. ఏమండి పలకవే? పాట పాడితే కట్టలు డబ్బులు ఇస్తానని పాడగానే నీలుక్కున్నావేంటి? అసలు ఈ ముండా కొడుకు జేబులో డబ్బులు ఉన్నాయా లేదా? జేబు చూస్తానండి. హరే జేబులో సగం కాల్చిన బీడా. ఓరి దొంగ ముండా కొడక, దొంగ సచ్చినోడా, ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉంటానికి లేదు. ముందు పద బయటికి. లే నీకు తోడు కుర్చా. లే. అరే కూర్చో బెదిరించి నెట్టబాకండి, కింద పడతాం. మోకాళ్ళు పగిలి ఉన్నాయి. డబ్బులు ఇస్తాం, నెట్టబాకండి. మరి ఇవ్వండి. ఇప్పుడు కాదు,
పొగనారు పోసాం, పీకి రాకేస్తాం. ఇచ్చావులే తేగ. నెట్టబాకండి, కింద పడతాం. చావు, కుర్చీ కింద పడి చావు సచ్చినాడు. అబ్బా, కుర్చీ కింద పడ్డాం, ఎల్లికల పడ్డాం, అమ్మో సత్యం.